హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ ఆ దేవుడు ఆశీస్సులు మాతో పాటు మీపై కూడా ఉండాలని కోరుకుంటున్నాము. ఈరోజు మనం దేవుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. దేవుడికి కూడా ఎంతో ఇష్టమైన ప్రసాదం సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకొని వాటిని మంచిగా కడిగి ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన సగ్గుబియ్యం బౌల్ పెట్టుకొని అందులోకి సరిపడా వాటర్ వేసుకొని సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుతూ, మధ్యలో కలపకపోతే సగ్గుబియ్యం అడగంటుతుంది ఫ్రెండ్స్. ఇలా మధ్యలో కలుపుతూ 90% ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకొని నానబెట్టుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకొని పెసరపప్పు మొత్తం ఉడికేలాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ పెసరపప్పు అయితే మొత్తం అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పెసరపప్పు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు స్పూన్లో తీసి చూపిస్తున్నాను చూడండి, చేత్తో నలిపి కూడా చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. శ్రీరాముల వారికి వడపప్పు, పానకం ఇవి చాలా ఇష్టం కదా, అందులో ఈ ప్రసాదం కూడా ఒకటి. ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇది ఉడికేలోపు సగ్గుబియ్యం ఎంత తీసుకున్నామో అంత క్వాంటిటీలో 1 గ్లాస్ బెల్లం తీసుకొని అందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ ప్రాసెస్కి పాకమేం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లాన్ని ఇలా కరగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ సగ్గుబియ్యం పెసరపప్పు మంచిగా ఉడికిపోయాయి. ఇలా ఒకసారి మళ్ళీ అంతా కలిసేలాగా మధ్యలో కలుపుతూ పాయసం చేసుకోవాలి. అప్పుడే మనకి బాగుంటుంది, అడగంటకుండా కూడా ఉంటుంది. నెక్స్ట్ మనం ముందుగా పక్కన పెట్టుకున్న పానకంని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. ఇదైతే పాకం కలర్ అయితే మనం తీసుకునే బెల్లాన్ని బట్టి ఉంటుంది. వైట్ బెల్లం తీసుకుంటే కలర్ కొంచెం లేత రంగులో, తిక్కు బెల్లం అయితే కొంచెం తిక్కుగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి ఇలాచీ కూడా యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. నెయ్యి వల్ల కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇక్కడ పాయసం అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని అందులోకి జీడిపప్పు వేయించుకొని ఈ సగ్గుబియ్యం పెసరపప్పు పాయసంలోకి అయితే యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ఎమ్మె అండ్ టేస్టీ రాముల వారి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ దేవుడికి నైవేద్యం పెట్టుకొని తినేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం.